బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డోన్ నియోజకవర్గానికి నా పేరు ప్రకటించడం అధిష్టానం నిర్ణయం మేరకు మరి ఖచ్చితంగా ఇలాంటి అవకాశాలు రావడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. మరి ప్రధానంగా ఈ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు కానీ ఖచ్చితంగా కేవలం ఈ అధికార పార్టీని ప్రశ్నించేది ఎవరయ్యా అంటే ప్రతిపక్ష పార్టీ టీడీపీ పార్టీ కూడా ప్రశ్నించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అయినా కమ్యూనిస్టు పార్టీలు అయినటువంటి వామపక్ష పార్టీలు ఖచ్చితంగా సిపిఐ సిపిఎం ప్రశ్నించే శక్తి కలిగినటువంటి పార్టీలు. ఇలాంటి పార్టీలతో మరి ఇండియా కూటమిగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తూ ఈ రాబోయే ఎన్నికల్లో డోన్ నియోజకవర్గంలో ఇండియా కూటమి యొక్క అభ్యర్థుల యొక్క శక్తి ఏంటి, బలాలు ఏంటి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ లోకల్గా ఉన్నటువంటి ఒక వ్యాపారవేత్త ధనవంతుడు బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆధీనం నుండి ఆ రోజు రాజు అవుతారని చెప్పేసి వాళ్ళకు గొంతులుగా ఉన్నటువంటి అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎవరైతే ఒక పెద్ద సీఎం కుమారుడు మాజీ అలాంటి పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి మరొక వ్యక్తి శ్రీ జయకోట సూర్యప్రకాష్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ కూడా రాజకీయాల్లో ఆర్థికంగా అనుగుణంగా అన్ని విషయాల్లో ముందుగా ఉన్నటువంటి అలాంటి వ్యక్తులతో పోటీ పడాలంటే మనం ఎలాంటి ప్రణాళిక చేసుకోవాలి, మనం ఏ విధంగా ముందుకు పోవాలి, ఖచ్చితంగా ఒక సామాన్యుడైనటువంటి నన్ను ఖచ్చితంగా ఎన్నిక చేయడం ఎంతో నిజంగా చెప్పుకోలేనటువంటి ఒక సిచ్యువేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది రాజకీయాలంటే డబ్బు ఉండాలి లేదా అమౌంట్ ఉండాలని చెప్పి అంటుంటారు. అది కాదు, కష్టపడినటువంటి వ్యక్తులను గుర్తించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా విశ్వసిస్తాము. దానికి తోడు మాకు ఇంకో రకమైనటువంటి ఒక సంతోషకరమైన ఏంటంటే నేను ఏఎస్ఎఫ్లో చిత్తూరు జిల్లా సెక్రటరీగా పనిచేసా. ఇక్కడ డోన్లో కూడా మండల జాయింట్ సెక్రటరీగా పనిచేసా. అలాంటి సందర్భంలో కమ్యూనిస్టు పార్టీతో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా నాకు వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా నాకు ఇవ్వడం, వాళ్ళతో కలిసి జర్నీ చేయడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే దేశంలో జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డోన్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు కూడా చాలా ఉన్నాయి, స్థానిక సమస్యలు చాలా ఉన్నాయి. ఈ స్థానిక సమస్యల పైన మరి వార్డులలో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, అనేక రకాలైనటువంటి సమస్యలు అట్నే కొట్టిమిడుతూ ఉన్నాయి. ఆ సమస్యల పైన కూడా ఖచ్చితంగా మనం ప్రజల్లోకి పోవాలి, వాటన్నిటిని తీసుకుపోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా. సో అధికార పార్టీని ఢీకొనడానికి, అదేవిధంగా ప్రతిపక్షాన్ని ఢీకొనడానికి కావాల్సినటువంటి శక్తియుక్తులను కూడా మా కమ్యూనిస్టు పార్టీ సోదరులందరూ కూడా నిజంగా నాకు మద్దతు ప్రకటించడం, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తా ఉన్నా. రాబోయే ఎన్నికల్లో ఒక స్టాండ్ ఉంది కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి. ఆ స్టాండ్ను ప్రజల్లోకి తీసుకుపోతాం. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వస్తే ఎలాంటి హామీలు ఇచ్చింది, రాష్ట్రంలో వస్తే ఎలాంటి హామీలు ఇచ్చింది, ఒక మేనిఫెస్టో ఉంది. ఆ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకుపోతాం. ఖచ్చితంగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ వస్తే, ఇండియా కూటమి వస్తే కేంద్రంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి ఒక అంశం, దాన్ని ప్రజల్లోకి తీసుకుపోతాం. రెండవ అంశం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవం లాంటిది. సంజీవం లాంటి ప్రత్యేక హోదాను బీజేపీ ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం
మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు తీసుకురాలేదు. మరి తీసుకురాగలిగే సత్తా కెపాసిటీ కేవలం ఇండియా కూటమి అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా బీజేపీ అయినా, జనసేన అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా, మరి రెండు పార్టీలు టీడీపీ వైసీపీలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఏ బిల్లు పెట్టినా ఖచ్చితంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి. కారణం ఏంటి? కేంద్రంలో మోడీ అనేక రకాలుగా సంస్థలను ఉపయోగించుకొని కేసులతో ఇబ్బందులు పెడుతూ ప్రతిపక్షాలు లేకుండా నియంత్రణ పాలన చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ముందుకుంటున్నాడు. వాటిని ఎదుర్కొనే సత్తా కూడా కమ్యూనిస్ట్ పార్టీలకి, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. సో ఈ విధంగా మనం అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒక ఎజెండా ఉంది. అజెండాను ప్రజలకు తీసుకుపోతాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిగా ప్రజల్లోకి పోతాం. అందరం కూడా ఒక ప్రణాళిక వేసుకుంటాం. ప్రణాళిక వేసుకుని మన నామినేషన్ ఎప్పుడు వేసుకోవాలి, ఈ అంశాలన్నీ కూడా ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మేము మాట్లాడుకుంటాం. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిగా ఖచ్చితంగా మంచి ఓటు శాతంతో పాటు అవసరం వస్తే మరి గెలవడానికి కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఓట్లందరూ కూడా ఓటు వేసేది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా మారండి, మన ఓటు మనం వేసుకుందాం. ఒక సామాన్యుడిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము వాళ్ళందరినీ కూడా, మన ఓటు మనం వేసుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి స్లోగన్ రాజ్యాధికారం వైపు పయనించాలి. రాజ్యాధికారం వైపు పయనించాలంటే ఖచ్చితంగా మన ఓటు మనం వేసుకుందాం.